మిథున రాశికి కానీ చూసుకుంటే రాసాధిపతి వచ్చి బుధుడు. ఇక్కడ మిథున రాశిలోకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వారికి కానీ చూసుకుంటే ఈ మాసంలో వీళ్ళు గురువు లాభస్థానంలో ఉండడం వల్ల, అందులో ఆయనది వక్రగతి కూడా అయిపోయింది కదా, కాబట్టి గత కొంతకాలంగా ఏవైతే ధనం కోసం కావచ్చు, లేదా సమాజపరంగా కొంత ఏవైతే వీళ్ళు పొందాలనుకుంటున్నారో అవన్నీ కూడా తిరిగి పొందడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా వీళ్ళకి లాభాలు, వ్యాపారపరంగా లాభాలు అవన్నీ కూడా చవి చూడడం అనేది జరుగుతుంది. ధనవృద్ధి ఉంటుంది. ధనయోగం ఖచ్చితంగా ఈ యొక్క మాసంలో వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే సమాజపరంగా ఏవైతే వీళ్ళు అంటే వీళ్ళు వృత్తి ఉద్యోగాల పరంగా ఏవైతే వెళ్తున్నారో, ఇంతకాలం వీళ్ళు ఏవైతే అవమానాలు పడ్డారో, లేకపోతే ఏవైతే ఎదరవాళ్ళు కానీ, తోటి ఉద్యోగస్తులు కానీ, పై అధికారులు కానీ ఏవైతే చిన్న చూపులు చూసారో అవన్నీ తగ్గడం అనేది జరుగుతుంది. మీకంటూ ఒక ఐడెంటిటీ, అంటే సమాజంలో మీకంటూ కీర్తి గౌరవము ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే వివాహం కాని స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ మాసంలో శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త కొంత వీళ్ళు కుటుంబ పరంగా కానీ చూసుకుంటే ఆర్థికపరమైన విషయాల్లో అప్పుడప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలంటే డబ్బులు వస్తాయి, రాలేవని కాదు, కానీ ఒక్కోసారి అనుకోని కారణాల వల్ల డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోయి అప్పులు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పులు ఇవ్వడం కానీ, లేదా అప్పులు తీసుకోవడం కానీ, ఈ రెండిట్లో కూడా ఏది చేయకూడదు ఈ మాసంలో. అలాగే మంచి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలు ఉంటాయి. వ్యాపారపరంగా కానీ చూసుకుంటే ఇక్కడ మీకు ఈ యొక్క లాభస్థానంలో గురు యొక్క సంచారం వల్ల వ్యాపారపరంగా మాత్రం మంచి వృద్ధి అనేది మాత్రం కనబడుతోంది. అలాగే విద్యార్థులకు మంచి అవకాశాలు, మంచి ఉత్తీర్ణత, వాళ్ళు ఏదైతే విదేశీ విద్య, దూర విద్య ఇలాంటివి కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అందులోనూ వీళ్ళకి నచ్చిన కోర్సుల్లో ఎక్కువగా జాయిన్ అవ్వడం, అలా జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళకి చాలా, అంటే మనకి నచ్చిన పని మనం చేసినప్పుడు ఎంతైతే ఆనందంగా ఉంటామో వాళ్ళు కూడా అలాగే చదువుకుని మంచి ఉత్తీర్ణతలు సాధించడం అనేది జరుగుతుంది. అలాగే రైతులకి, వ్యవసాయదారులకి చూసుకుంటే వీళ్ళకి కాస్త చిన్న చిన్న ఆటంకాలు, లేకపోతే ఏవో పనుల్లో ఆలస్యాలు ఇలాంటివి ఏర్పడే అవకాశము. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైనా ఇల్లు కొనాలి, ఎందుకంటే చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కదా, ఇక్కడ భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, లేకపోతే ఈ భూమికి సంబంధించినవి, వాహనాలకు సంబంధించిన పనులు, లేదా ఏదైనా కొనాలనుకున్నా, రిపేర్ చేయాలనుకున్నా, ఇంటికి సంబంధించి ఏమైనా చేయాలనుకున్నా ఏదో ఒక మధ్యలో ఆటంకాలు లేకపోతే ఇబ్బందులు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో ముందుగా కాస్త జాగ్రత్త పడడం అనేది మంచిది. అలాగే పంచమాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కాస్త వీళ్ళకి అనుకూలంగా, సంతానపరంగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు చేసే ఆలోచనలు కానీ, క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, అలాగే హైయర్ ఎడ్యుకేషన్, రాజకీయ రంగపరంగా చూసుకున్నప్పుడు, అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళకి సంతానపరంగా ఉండే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఉత్తీర్ణత, అంటే ఉద్యోగాల్లో కానీ, చదువుల్లో కానీ, వాటిల్లో కానీ మంచి రాణించడం అనేది మాత్రం ఇక్కడ కనబడుతోంది. అలాగే ఇక్కడ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా కాస్త వీళ్ళకి అవకాశాలు పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ప్రమోషన్ల గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక అంటే ప్రమోషన్లతో పాటు జీతం పెరుగుదల గురించి కావచ్చు, ఇలాంటివి చేసేవన్నీ కూడా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి కలిసి రావడం ఈ ఫిబ్రవరి మాసంలో అనేది ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళు మరింత మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు విష్ణు సహస్రనామము, కనకదారా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.